420 హామీలు అన్నాడు. పోనీ ఒక్క హామీ నెరవేర్చిండా? ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఆడోళ్ళకి 2500 ఇస్తా అన్నాడు, పెన్షన్లు పెంచుతా అన్నాడు, తులం బంగారం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చిండా? మీరు అధికారంలో ఉంటే ఇవన్నీ చేస్తుండేటోళ్ళ మీరు చేస్తుండే? మేము అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ ప్రతి దగ్గర నేను మేయర్గా ఉన్నా, ఇవాళ ప్రతి దగ్గర చూసుకున్నట్లయితే మేము నెలకి దాదాపు 100 చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుండే. ఈడ జవహర్ నగర్ ముచ్చటనే నేను చెప్తాను. ఎంత ఎన్ని లక్షలు? 100 చెక్కులు ఇచ్చేటోళ్ళం నెలకు 100 చెక్కులు. మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి ఎంక్వైరీ చేయండి. మేము మాక్సిమం నెల 15 రోజులకు 100 చెక్కులు కళ్యాణ లక్ష్మి తప్పకుండా ఇచ్చేటోళ్ళం. ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు తిప్పి కొడితే నాకు తెలిసి 100 చెక్కులు కూడా ఇవ్వలేదు. సంవత్సరంన్నరగా నీకు వస్తుంది. పోనీ నువ్వు తులం బంగారం ఇవ్వకపో, ఆ చెప్పిన ₹1,00,000 ఇయ్యి అంటే కూడా ఇచ్చే దిక్కులేడు. ఒక్కొక్కరు పత్రికలు పెట్టి సంవత్సరం అవుతుంది, ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి దిక్కులేదు. ఇక మీరే ఆలోచించండి. ఇక నేను చెప్పేది ఏమి, ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తారు ఏం చేస్తున్నాడు ఈ గుంపు మేస్త్రి అనేది.